ఇంటర్వ్యూ ఏం చెప్పాలో మర్చిపోయినా యూట్యూబ్. హాయ్ హలో హాయ్ హలో కాదు. మై టెస్టింగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేమ్ ఏంటి మర్చిపోయా? మై లవ్ ఏఎఫ్ఎస్ స్టూడియో, ఏఎఫ్ఎస్ అఫీషియల్ స్టూడియో, ఏది ఏఎఫ్ఎస్ అఫీషియల్ స్టూడియో. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. సో బిఫోర్ సబ్స్క్రైబింగ్, సో జస్ట్ వాచ్ వార్ 2 ట్రైలర్. సో త్రిబులర్ తర్వాత మనకి ఎన్టీఆర్ కొత్త టీజర్ వచ్చేసింది మూవీ. సో లెట్స్ వాచ్. దేవరా సినిమా మర్చిపోయాడు. సో దేవరా తర్వాత ఎన్టీఆర్ది వార్ 2 సినిమా రిలీజ్ అయింది. సో దానికి ఇప్పుడు రియాక్షన్ ఇస్తాం మేము ముగ్గురం కలిసి. సో చూసి ఎంజాయ్ చేసేయండి. సో రెడీ 1 2 3 స్టార్ట్. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో ప్రెస్టీజ్ నువ్వే, కానిప్పుడు కాదు. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. Get ready for war. ఎన్టీఆర్ కేక. బాగుంది. నార్మల్గా థియేటర్లో రచ్చ ఇంకా మొత్తం అంటే బాగున్నాడు కదా ఇంట్లో. అదే దేవరా మూవీ కన్నా చాలా బాగున్నాడు. వన్ కంటిన్యూస్ మాట. కబీర్ అనే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తున్నారు. ఆడిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాడు అంటే ఆడి గురించి తెలుసు. ఈ స్టోరీ బ్యాక్ స్టోరీ అంటే తెలుసు ఎన్టీఆర్ది. ఎక్స్చేంజ్ చేస్తాడు కదా. అది కబీర్, అందులో కూడా కబీర్ ఆడు. అదే దాన్ని కంటిన్యూస్ చేస్తున్నాడు. ఇది టైగర్ షాప్ ఆడు చనిపోతాడు 1 లో. కంటిన్యూషన్ అంటే ఆడికి ఆ స్టోరీ కంటిన్యూషన్ అంటే కబీర్ అన్న స్టోరీని కంటిన్యూ చేస్తున్నారు అంటున్నాను నేను. ఆ బ్యాక్ స్టోరీ అంటే అసలు వీడు ఏం చేస్తాడు అనేది ఎన్టీఆర్కి తెలుసు, కానీ ఎన్టీఆర్కి తెలియదు. ఋతిక్ రోషన్కి ఎన్టీఆర్ అవడం తెలియదు. అది థియేటర్కి వెళ్దామా లేకుంటే లేదు, థియేటర్కి వెళ్ళాలి. ఎన్టీఆర్ అంటే ఇంకా వెళ్ళాలి. ఓకే గైస్, టీజర్ అయితే సూపర్ ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ది ట్రైలర్. సో ట్రైలర్ ఇంకా అదిరిపోద్ది, బట్ మనకి ఎగ్జాక్ట్ స్టోరీ అంటే చెప్పలేదు దీంట్లో ట్రైలర్లో, టీజర్లో. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రైలర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. షేర్ ఆల్సో. లైక్ ఆల్సో. గంట తీసుకొని కొట్టండి. గంట అక్కడ గంట ఉంటుంది. కమెంట్ గట్టి కొట్టమా, షేర్ కూడా చేయండి. కమెంట్స్ మీకు ఏమేమి నచ్చిందో అది కామెంట్ చేయండి. గంట కొంచెం గట్టి కొట్టకండి. సో వీళ్ళిద్దరి గురించి కమెంట్ చేయండి చాలా మంది. ఓకే బాయ్.